అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో అది అందరూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడి చేశారని అనుకుంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీ ఖతర్, ఒక ఆయిల్ రిసోర్సెస్ పరంగా మోస్ట్ రిచెస్ట్ కంట్రీగా ఉన్నటువంటి ఖతర్, దో ఇట్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ ఇన్ వెస్ట్ ఏషియా, సో హ్యావ్ ప్లేడ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఇరాన్ని రోపించేసి ఇరాన్ని పర్సువేట్ చేసి సీజ్ ఫైర్కి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఖతర్ మాత్రం చాలా బలమైన రోల్ ప్లే చేసింది. అండ్ ఖతర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో మాట్లాడి ఈ సీజ్ ఫైర్కి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అండ్ ఖతర్తో పర్సనల్గా డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేసి ఖతర్ ఎమీర్తో మాట్లాడి నేను ఇజ్రాయెల్తో మాట్లాడాను, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్కి ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉండి మీరు ఈ పర్టికులర్ అంశంలో ఇరాన్తో మాట్లాడి సీజ్ ఫైర్కి ఒప్పించేదానికి హెల్ప్ చేయాలనేసి డొనాల్డ్ ట్రంప్ ఖతార్ ఎమీర్ని అడుక్కోవడం వల్ల ఖతార్ ఎమీర్ మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ ఇంకా కొనసాగడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఎమీర్ ఆఫ్ ఖతర్ ఇరాన్తో మాట్లాడి సీజ్ ఫైర్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఖతర్ ఇక్కడ రంగంలోకి దిగేదానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఖతర్ ఏదైతే ఫిఫ్త్ ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఎయిర్ బేస్ ఆఫ్ యుఎస్ఏ ఖతర్లో ఉండటం వల్ల ఇరాన్ ఇన్ రిటాలియేషన్ ఆఫ్ యుఎస్ స్ట్రైక్స్ అగెన్స్ట్ న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్ బై యుఎస్ఏ చేసిన తర్వాత యుఎస్కి కౌంటర్గా యుఎస్కి రిటాలియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఖతర్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని అటాక్ చేసింది. కాబట్టి సో ఖతర్కి ఎంతో కొంత నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంటుందనేసి ఖతర్ ఈ పర్టికులర్ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలనేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తర్వాత ఇరాన్తో మాట్లాడి సీజ్ ఫైర్కి ఒప్పించే ప్రయత్నం చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఎమీర్ ఆఫ్ ఖతర్ మాట్లాడిన తర్వాత ఈ పర్టికులర్ అంశం మొత్తాన్ని ఫాలోఅప్ చేసేదానికి జేడీ వ్యాన్స్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. సో జేడీ వ్యాన్స్ కోఆర్డినేట్ చేసుకుంటా ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఖతర్తో కోఆర్డినేట్ చేసుకుంటా ఇరాన్ ఓకే అని చెప్పిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సీజ్ ఫైర్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించే ప్రయత్నం చేశారు. సో సీజ్ ఫైర్కి మొదటిగా ముందడిగేసింది అమెరికా. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని అటాక్ చేసిన తర్వాత ఇరాన్ రిటాలియేట్ చేస్తుందని అనుకూలం. ఎప్పుడైతే ఇరాన్ రిటాలియేట్ చేయడం మొదలుపెట్టిందో అమెరికాకి అగెనెస్ట్ అమెరికాని యొక్క టార్గెట్ని సో రిటాలియేట్ చేసిన తర్వాత ఇది ఇక్కడతో ఆగేలా లేదని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్, మరి ముఖ్యంగా అమెరికన్ పబ్లిక్ 84% ఆఫ్ ద అమెరికన్ పబ్లిక్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని అటాక్ చేశారో దానికి వ్యతిరేకంగా స్పందించారు. సో స్థానికంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత వస్తుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్తో మాట్లాడి ఇరాన్ని లైన్లో తీసుకొని ఇరాన్ ఒప్పించిన తర్వాత ఖతర్తో మాట్లాడి ఖతర్ ద్వారా ఇరాన్ని ప్యాసిఫై చేసి ఇరాన్ని కూడా సీజ్ ఫైర్కి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఖతర్ అనేది జస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రమే సీజ్ ఫైర్కి క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. అంతకుముందు గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో కూడా ఖతర్ తన రోల్ ప్లే చేసింది. అంతకుముందు సూడాన్లో జరుగుతున్నటువంటి అల్లర్లను కంట్రోల్ చేసే దాంట్లో కూడా ఖతర్ తన రోల్ ప్లే చేసింది. సో ఓవరాల్గా ఖతర్ ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ స్మాల్ కంట్రీ. ఇలా టెన్షన్స్ జరుగుతున్న ప్రతిసారి మాత్రం తన రోల్ని తను ఖచ్చితంగా ప్లే చేసి మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియాలో పీస్ని ప్రమోట్ చేసే దాంట్లో మాత్రం చాలా బలంగా ముందుకెళ్ళి పనిచేస్తూ ఉంది ఖతర్. అండ్ ఖతర్ కూడా ఇక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఖతర్ జనరల్గా ఆయిల్ రిసోర్సెస్ పరంగా మోస్ట్ రిచెస్ట్ కంట్రీ కాబట్టి ఆ ఆయిల్ మార్కెట్ కూడా దెబ్బతినకుండా ఉండాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా చూసుకొని ఖతర్ ఇరాన్ని పర్సువేట్ చేసి సీజ్ ఫైర్కి ఒప్పించే ప్రయత్నం అయితే చేసింది. అయితే సీజ్ ఫైర్ అనౌన్స్ అయిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం నుంచి మరి ముఖ్యంగా ఇరాన్ ఎంబసీ ఇన్ ఇండియా తరఫున ఎవరెవరైతే ఇరాన్కి మద్దతుగా నిలిచారో, సంఘీభావం ప్రకటించారో, పొలిటికల్ పార్టీస్ అవనివ్వండి, సివిల్ సొసైటీ అవనివ్వండి, ఇండియన్ సిటిజన్స్ అవనివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, వాటన్నిటిని ఒక హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూని ఎక్స్ప్రెస్ చేస్తా ఒక ప్రెస్ స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రెస్ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఎంబసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తావన లేకుండా భారతదేశంలో మద్దతు పలికినటువంటి పీస్ లవింగ్ పబ్లిక్కి, పొలిటికల్ పార్టీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి అండ్ వేరే శక్తులు ఎవరైతే ఇరాన్కి మద్దతుగా నిలిచారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పలేదంటే భారతదేశం ఖచ్చితంగా ఇరాన్కి అగెనెస్ట్గా అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా లేకపోతే వాళ్ళకు ఉపరోగా పనిచేసింది అనేది మాత్రం ఇరాన్లో మాత్రం చాలా బలమైన
అభిప్రాయం అయితే ఏర్పడింది. ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి, ఏ పార్టీలు అయితే ఇరాన్ని సపోర్ట్ చేశాయో, లైక్ అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆర్జేడీ, జేడీయూ, ఇలాంటి పార్టీలన్నీ ఇరాన్కి మద్దతుగా నిలిచాయి కాబట్టి ఆ పార్టీలని స్పెసిఫిక్గా నేమ్ చేయకుండా ఓవరాల్గా సపోర్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీలను థ్యాంక్ యూ చేసే ప్రయత్నం చేశాయి. అండ్ ఇండియాలో మెజారిటీ పబ్లిక్ కూడా ఇరాన్ని సపోర్ట్ చేశాయి కాబట్టి పబ్లిక్కి కూడా, పీస్ లవింగ్ పబ్లిక్ అందరినీ థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం అయితే చేశాయి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ సీజ్ ఫైర్ అనౌన్స్ అయిన తర్వాత ఇండియా ఈ సీజ్ ఫైర్ని వెల్కమ్ చేసింది, కానీ ఈ యుద్ధ వాతావరణాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయలేదు. ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ అవనివ్వండి, తర్వాత యుఎస్ఏ అవనివ్వండి, చేసినటువంటి యూనిలేటరల్ దాడి ఏదైతే ఉందో, ఇరాన్ని ప్రొవోక్ చేసుకుంటూ వెళ్ళేదానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండియా ఖండించే ప్రయత్నం చేయకుండా సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ని వెల్కమ్ చేస్తాం. ఇక నుంచి జరగబోయేటువంటి పీస్ టాక్లో ఇండియా పార్ట్ అండ్ పార్సల్గా, డిప్లొమసీలో ఇండియా పార్ట్ అండ్ పార్సల్గా ఉండాలని చెప్పింది. సో ఇదంతా కీన్గా గమనించినటువంటి ఇరానియన్ ఎంబసీ ఇన్ ఇండియా చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కార్నర్ చేస్తా, పీస్ లవింగ్ పబ్లిక్, సిటిజన్స్ ఆఫ్ కంట్రీ, పొలిటికల్ పార్టీస్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ని థ్యాంక్ యూ చెప్పాయంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ డిప్లొమసీ పరంగా ఫెయిల్ అయిపోయారు అనే దానికి ఇంతకంటే మనం ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేం. నిజంగా ఇరాన్ థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తే ఫస్ట్ భారతదేశ ప్రభుత్వానికి చెప్పాలి. ఇక్కడ భారతదేశ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పకుండా దేశ ప్రజలకి, దేశంలో ఇరాన్కి మద్దతుగా నిలిచినటువంటి పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేసే ప్రయత్నం, థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం చేసిందంటే ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్కి ఇది ఒక పరాకాష్ట. డిప్లొమసీలో, విదేశాంగ విధానంలో నరేంద్ర మోదీ తప్పుడు అడుగులు వేస్తున్నారు అనే దానికి ఇది ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్. అండ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ నుంచి వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ఇక నుంచి పీస్ టాక్ యాజ్ వెల్ యాజ్ డైలాగ్ డిప్లొమసీలో ఇండియా పార్ట్గా ఉంటుందని చెప్పే మాట ఏదైతే ఉందో, అసలు ఇండియా వేరే దేశాల అంశంలో డైలాగ్లో, డిప్లొమసీలో పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలనుకునే ముందు అసలు ఇండియా మీద జరుగుతున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రదాడుల మీద అసలు ఇంటర్నల్గా డైలాగ్ డిప్లొమసీకి, సో డిప్లొమసీ అవసరం లేదు, ఇంటర్నల్గా డైలాగ్కి ఎక్కడైనా స్పేస్ ఇస్తుందా బీజేపీ? అసలు ఇంటర్నల్గా అకామిడేటివ్గా బీజేపీ ఎక్కడైనా ఉందా? ఇంటర్నల్గా బీజేపీ పొలిటికల్ పార్టీస్ని అసలు అవుట్రీచ్ అయ్యే పని చేస్తుందా? దేశం మీద ఉగ్ర దాడులు జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేదానికి, దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించేదానికి అకామిడేటివ్గా ఉండండి. మీరు డైలాగ్కి స్పేస్ ఇవ్వని మీరు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య, లేకపోతే వెస్ట్ ఏషియాలో, లేకపోతే ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి టెన్షన్స్ అరేజ్ అయినప్పుడు డైలాగ్ డిప్లొమసీలో మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ అవుతామంటే ఇంటర్నల్గా జరుగుతున్న వాటిని ఆ దేశాలు గమనిస్తాయి అనుకుంటున్నారా? గమనించకుండా మీరు చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ వినేసి ఆహా ఓహో అంటారు అనుకుంటున్నారా? అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇండియా ఖచ్చితంగా సీజ్ ఫైర్ని వెల్కమ్ చేస్తాం, రాబోయే డైలాగ్ డిప్లొమసీలో ఇండియా పార్ట్ అండ్ పార్సల్గా ఉంటుందని చెప్పిన తర్వాతనే ఇరానియన్ ఎంబసీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ప్రెస్ నోట్లో ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదంటే నరేంద్ర మోదీ మిజరబుల్గా డిప్లొమసీలో ఎంత దారుణంగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇక్కడ ఒక పక్క ఖతర్ లాంటి చిన్న దేశం ఆల్మోస్ట్ ఒక భయానక సిచ్యువేషన్లోకి వెళ్తున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్స్ని నార్మలైజ్ చేసే దాంట్లో ఖతర్ లాంటి చిన్న దేశం ప్లే చేసినటువంటి రోల్, లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు, విశ్వగురువు అంటారు, ప్రపంచంలో అన్ని దేశాలు నరేంద్ర మోదీ మాట ఏంటది, నరేంద్ర మోదీ దగ్గర సలహాలు తీసుకుంటాయి అంటారు. మరి అలాంటి దేశం దగ్గర చిన్నపాటి కన్సల్టేషన్ ఎందుకు పెట్టలేకపోయారు? నంబర్ 2 థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నంలో భాగంగా కంప్లీట్గా అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఫ్రేజే లేకుండా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే ఇది నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్ కాదా? డే 1 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సార్క్ కంట్రీస్కి సంబంధించినటువంటి లీడర్స్ని పిలిచి వాళ్ళని ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పుడు నిజంగా నరేంద్ర మోదీ డిప్లొమసీ పరంగా భారతదేశానికి ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు అనుకున్నాం. కానీ ప్రపంచం సంగతి దేవుడు ఎరుగు, ప్రపంచ దేశాలతో ఇండియా సంబంధం దేవుడు ఎరుగు. కానీ ఇండియా చుట్టూ ఉన్నటువంటి చిన్నపాటి సౌత్ ఇండియన్ కంట్రీస్తో కూడా సఖ్యత మెయింటైన్ చేయలేనటువంటి దయనీయమైన స్థితికి
భారతదేశం యొక్క ఫారిన్ అఫైర్స్ని తీసుకొచ్చాడో ఆ ఘనత ఖచ్చితంగా నరేంద్ర మోదీకే ఇవ్వాలి, ఇంకెవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.